ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ దగ్గర కొన్ని విషయాలు చెప్పుకోలేకపోయాను గాని మందులు వాడుతున్నా కూడా ఏదో ఇబ్బందిగా ఉంటోంది. తల మీద ఎవరో సుత్తితో కొడుతున్నట్టు అర్ధరాత్రిళ్ళు నొప్పొస్తోంది. వెంటనే మాత్ర వేయగానే ఒక అరగంటకి నార్మల్ అవుతోంది. ఇకపోతే చాలా రోజుల నుంచి నా పనులు నేను చేసుకోలేక ప్రతి విషయానికి ఒకరి మీద ఆధారపడాల్సొస్తోంది. ఏదో తెలియని నిస్సత్తువుగా అనిపిస్తోంది. కాళ్ళు చేతులు ఎప్పుడు సహకరిస్తాయా అని ఎదురుచూస్తున్నాను. నేను ఎప్పుడూ ఏమనుకుంటానంటే వృద్ధాప్యంలోకి అడుగు పెట్టిన తర్వాత కాలు చెయ్యి ఆడినంతకాలం భూమి మీద ఉండాలి, మంచాన పడి మరొకరి మీద ఆధారపడకూడదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఉండడం కన్నా పోవడమే మంచిదని నా అభిప్రాయం. అమ్మా, ఏంటమ్మా మాటలు? ఒకరి మీద ఆధారపడడం అని అంటావేంటి? మేమేమన్నా పరాయి వాళ్ళమా? మీరు తొందరగా లేచి నడవగలుగుతారన్న నమ్మకం మాకుంది. అప్పటి వరకు 24 గంటలు మీకు సేవ చేయడానికి ఇబ్బంది పడము, వెనకాడము. సరే, కొన్ని టెస్టులు చేయిస్తాను. రిపోర్ట్స్లో వచ్చిందాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. లాస్ట్ టైం మీరు జనరల్ చెకప్కి తీసుకొచ్చినప్పుడు వేదవతి గారు ఇలాంటి కంప్లైంట్స్ గురించి మా దగ్గర చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు. అందుకే తన కండిషన్ని రిపోర్ట్సే డిసైడ్ చేస్తాయి. సిస్టర్, మేడంని తీసుకుని డాక్టర్. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. డాక్టర్ రిపోర్ట్స్. ఆ తర్వాత ఏంటి చెప్పండి, రాయండమ్మా. మనం జాయిన్ చేసిన హెడ్ నర్స్ మీరా పరిస్థితి ఎలా ఉందో చూసొద్దామా? పక్క వార్డులోనే కదా ఉంది, పద వెళ్దాం. సార్, వాళ్ళు పెద్దమ్మ గారిని ఈ పాటికి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో. ఈ వార్డులోనే కదా ఉండాలి. అవును, మేబీ వేరే వార్డుకి ఏమైనా షిఫ్ట్ చేశారేమో. పేషెంట్ కండిషన్ని బట్టి మారుస్తుంటారు. సిస్టర్, సిస్టర్. ఏంటి మేడం? ఇక్కడ ఒక పేషెంట్ ఉండాలి కదా, అదే మీ హెడ్ నర్స్. 2 రోజుల క్రితం మీరా గారికి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళిపోయారు. అవునా? ఆమె కండిషన్ ఎలా ఉంది? కోమా నుంచి బయటకు వచ్చిందా? ఇంకా ఆ స్టేజ్ లోనే ఉంది. సడన్ గా కోమా నుంచి బయటకు రావడం, సడన్ గా మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోవడం ఇలాగే జరుగుతూ ఉండేది. కోమా నుంచి బయటకొచ్చిన తర్వాత ఆ కొన్ని సెకండ్లు కానీ, ఆ కొన్ని నిమిషాలు కానీ ఒకటే మాట్లాడేది. అవని గారికి చెప్పాలి, అవని గారికి తెలియాలి అంటుండేది. ఏం చెప్పాలి, ఏం తెలియాలి అని మేము అడిగేవాళ్ళం. మాకు రెస్పాండ్ అయ్యేది కాదు. మీకు కబురు పెడదాం అనుకునే లోపు కోమాలోకి వెళ్ళిపోయింది. మధ్యలో ఒకసారి ఫారెన్ నుంచి కోమా పేషెంట్స్ ని ట్రీట్ చేసే డాక్టర్స్ వచ్చారు. వారికి చూపించినా కూడా ప్రయోజనం లేకుండా అయిపోయింది. మీరా గారిని ఏ ఊరికి తీసుకుని వెళ్లారో ఆ వివరాలు ఏమైనా మీకు తెలుసా? తెలియదు సార్. అట్లీస్ట్ రిసెప్షన్ అడిగితే చెప్తారా? వాళ్ళ దగ్గర కూడా డీటెయిల్స్ లేవు సార్. మీరా గారికి సంబంధించిన వాళ్ళు ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందుకే మేం కూడా అడగలేకపోయాం. ఇంతకు మించి తన గురించి నాకు ఇంకేం తెలీదు. నాతో ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా? చెప్పండి. ఎప్పటినుంచో ఆమె నాతో ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో నేను ఆమెకి కొంత సమయం కేటాయించుంటే బాగుండేది. తన దగ్గర నుంచి
ఏదో ఒక విషయం తెలుసుండేది. తప్పు నాదే. నా కంగారులో నేనుండిపోయాను గాని తన గురించి ఆలోచించలేకపోయాను. ఒక మనిషి మనతో ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది అని గ్రహించలేకపోయాను. తను మనల్ని ఫాలో చేసిన దాన్ని బట్టి చూస్తే మనిద్దరికీ సంబంధించిన విషయం ఏదో తనకి తెలిసినట్టు అనిపిస్తుంది. ఆ రోజు తను మన ఆఫీస్ దగ్గరికి ఎందుకు రావాలి? మనల్ని కలిసే సమయంలో యాక్సిడెంట్ ఎందుకు జరగాలి? అది ప్రమాదమా, ఎవరిదైనా ప్లానా? అంతా అయోమయంగా ఉంది. తన దగ్గర మనకి సంబంధించి ఏదో పెద్ద సీక్రెట్ ఉంది. మీరా కోలుకుంటే గనుక ఎక్కడున్నా ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి చెప్తుంది. పద వెళ్దాం. పెద్దమ్మ గారి ఆరోగ్యం గురించి డాక్టర్ ఏం చెప్పారో ఏంటో. సిస్టర్, టెస్ట్లు అయిపోయా? అయిపోయాయి సార్. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు. మేడం, మీరిక్కడే ఉండండి. నేను కూడా వస్తాను. డాక్టర్ గారు ఏం చెప్తారో నేను వింటాను. డాక్టర్ గారు మిమ్మల్ని బయట ఉంచమన్నారు. వీళ్ళని మాత్రమే రమ్మన్నారు. ఎందుకని? నాతో చెప్పకూడని విషయం ఏమైనా ఉందా? అలాంటిదే ఉండదమ్మా. ఇప్పుడే టెస్ట్ల నుంచి బయటకు వచ్చావు కదా, బాడీ కొంచెం డ్రౌజీగా ఉంటుందని వద్దంటారు, అంతే. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు టెన్షన్ పడకుండా ఉండండి. మేము వెంటనే వచ్చేస్తాం. కొంచెం చూసుకోండి. ఓకే మేడం, మీరిక్కడే వెయిట్ చేయండి. డాక్టర్, రండి, కూర్చోండి. చెప్పండి డాక్టర్, అమ్మ కండిషన్ ఎలా ఉంది? అన్ని టెస్ట్లు, అన్ని స్కానింగ్లు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. అత్తయ్య పరిస్థితి బాగానే ఉంది కదా? ఆమె అనవసరంగా కంగారు పడుతుంది. ఆమె కంగారు పడుతున్నట్టే జరిగింది. వేదవతి గారు చెప్పిన సిమ్టమ్స్ ని బట్టి నాకు కూడా కొంచెం అనుమానం కలిగింది. ఆ అనుమానమే నిజమైంది. డాక్టర్, మా అమ్మ తొందరలో రికవర్ అవుతుందన్న న్యూస్ మీ నుంచి వినాలని వచ్చా. మీరిలా మాట్లాడుతుంటే కంగారుగా ఉంది. ఏం జరిగింది డాక్టర్? ఆమె ఆరోగ్యం గురించి ఇలాంటి న్యూస్ చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.